దేవుని పరిశుద్ధ గణనామమునకు మహిమ కలుగును గాక. ఆమేన్. క్రీస్తునందు ప్రియులరా, దేవుడు తన మహాకృపను బట్టి మరొక నూతన ఉదయకాలం వేకువని రీతిగా ఆయన పాద సముఖంలో నివసించడానికి చక్కటి విలువైన శ్రేష్టమైన సమయాన్ని మాకు అనుగ్రహించిన అందును బట్టి ప్రభు పరిశుద్ధ గణనామమునకు శ్రేష్టమైన నామమునకు ఘనత కలుగును గాక. క్రీస్తునందు ప్రియులైన దైవజనులు, స్నేహితులు, విశ్వాసులు, సహోదరి సహోదరులు, ఈ కార్యక్రమాన్ని వీక్షిస్తూ ఆత్మీయంగా బలపడుతూ నన్ను ప్రోత్సహిస్తున్న ఆత్మీయులందరికీ ప్రియ ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు వారి పరిశుద్ధ నామంలో ఉదయకాలపు శుభములు మరియు నిండు వందనాలు తెలియజేస్తాను. ఎంత బాగున్నారు కదండి, చాలా సంతోషం. రండి, ఈ దినము కూడా మిమ్మల్ని ప్రేమతో ఆహ్వానిస్తూ ఉంటున్నాను. అనుదిన అభివృద్ధి ఉదయకాలపు ధ్యానాలటువంటి ఈ ఆధ్యాత్మిక కార్యక్రమంలో నాతో పాటు పాలుభక్షులు కండి. వాక్యాన్ని ధ్యానించి దేవుని దీవెనలు బైబిల్ సెగలోనే తెరవండి. లేని పక్షాన చదువుతున్న మాటలు జాగ్రత్తగా విని గ్రహించండి. నేటి దిన ధ్యానవాక్యంగా 2వ కొరింథీ రాసిన పత్రిక 6వ అధ్యాయము 1వ వచనం నుండి ఒక మాటను చదువుతా ఉన్నాను. మీరు పొందిన దేవుని కృపను వ్యర్థము చేసుకొనవద్దని మిమ్మల్ని వేడుకొనుచున్నాము. దేవుడు తన పరిశుద్ధ లేఖన మాటను మనకు హృదయించునుగాక. ప్రార్థన. మహాగణుడును మహోన్నతుడైన మా ప్రియ పరలోకపు తండ్రి, స్తోత్రాలు. తిరిగి నూతన ఉదయకాలం వేకునే నీ కృపలో జ్ఞాపకం చేసుకుని నాయన నీ సన్నిధిని స్తుతించడానికి, నీ మాటలు ధ్యానించడానికి మీరు ఇచ్చినటువంటి ఆధిక్యత కొరకు స్తోత్రాలు. దినమంతా ఎక్కడ దాయబోతున్నందుకు జరగబోతున్నటువంటి ప్రతి కార్యక్రమంలో మిమ్మల్ని అనుసరించినట్టు భాగ్యం దయచేయండి. యేసయ్య నామములో తండ్రి, ఆమేన్. మంచిది పిల్లరా, చదవబడినటువంటి మాటల్లో శ్రేష్టమైన కొన్ని విషయాలు ఉన్నాయి. ప్రాముఖ్యంగా దేవుని కృపను పొందడం గురించి పౌలు భక్తుడు కొరింథీ సంఘానికి 2వ లేఖ రాసినప్పుడు చెప్తున్న మాట. నిన్నటి కృప నిన్నటి వరకే, నేటి కృప నేటిదే. కృప అనేది దేవుని నుండి నిరంతరం కూడా జాలువారుతూనే ఉంటుంది. చూస్తాం కదా మనము, కొండల మించి నీళ్లు ఏ విధంగా అయితే ప్రతిదిన అలా జాలువారుతాయో అంతకంటే శ్రేష్టమైనదిగా దేవుని కృప జాలువారుతూనే ఉంటుంది. కృప అనేది మనందరికి ఎప్పుడు కూడా అందుబాటులో ఉంటుందండి, అందులో ఎలాంటి సందేహం లేదు. పౌలు భక్తుడు ఇదే అధ్యాయం కింద వర్షం చదివితే శ్రమల యందును, ఇబ్బందుల యందును, ఇరుకుల యందును మిగుల ఓర్పు గలమరు ఉన్నాము. ఇది పౌలు యొక్క జీవిత అనుభవం. వీళ్ళు గమనించండి, శ్రమల్లోనూ, ఇబ్బందుల్లోనూ, ఇరుకుల్లోనూ నీవు దేవుని కృప మీద ఆధారపడట్లేదా? ఒకసారే కదా, పర్వాలేదులే అని నీలో నువ్వే అనుకుంటున్నావేమో. ఇప్పుడు ఇక్కడ మన చర్చ ఏంటనంటే, దేని గురించినంటే, నీవు దేవుని సహాయము చేయమని వేడుకోవడం గురించి కాదు, కానీ ప్రస్తుత క్షణములో నీవు దేవుని కృపను ఎంతగా కోరుకుంటున్నావు అనే దాని గురించి మాత్రమే. మన యొక్క జీవిత విధానానికి, క్రైస్తవ విశ్వాస జీవితానికి ప్రార్థనే సిద్ధపాటు అని మనం ఆలోచిస్తూ ఉంటాం. అలాగని అయినా ఇలాగని బైబిల్లో ఎక్కడ కూడా రాసిలేదు. ప్రార్థన అనేది దేవుని కృపను పొందేటువంటి సాధనం మాత్రమే. నా శ్రమలన్నీ తొలగిపోయే వరకు, నా వేదనలన్నీ తొలగిపోయే వరకు, నా ఇబ్బందులన్నీ తొలగిపోయే వరకు భరించి ప్రార్థిస్తాను అని చెప్పొద్దు. ఈ క్షణంలోనే ప్రార్థించు. అవసరతలు ఉన్నప్పుడు తక్షణమే ప్రార్థన చేసి దేవుని యొక్క కృపను పొందుకో. వీళ్ళ ప్రార్థన అనేది మనలో కలిగేటువంటి అతి సాధారణమైనటువంటి స్పందన, వెంటనే ఫలితాన్ని ఇచ్చేటువంటి ప్రక్రియ అది. ప్రార్థన అనేది నీ భక్తిని ప్రదర్శించేటువంటి పరావృత చర్య మాత్రం కాదండి. ప్రార్థన ద్వారా దేవుని కృపను పొందే విషయంలో మనం ఇంకా నేర్చుకోవలసి మాత్రమే ఉన్నాం. చాలా నేర్చుకోవాలి. ఇంకా క్రిందికి వెళ్తే అంటాడైనా, దెబ్బల యందును, చెరసాలలోను, అల్లర్లోను, ప్రయాసలోను కూడా, అంటే వీటన్నిటిలో కూడా మేము దేవుని కృప మీద మాత్రమే ఆధారపడ్డాము. మా జ్ఞానం మీదో, మా బలం మీదో, మాకున్నటువంటి మా వెనక ఉన్న జనం మీద మేము ఆధారపడలేదు. కేవలము దేవుని కృప మాత్రమే అనేటువంటి విషయాన్ని జ్ఞాపకం చేస్తాడు.
పౌలు వలె మనము ఆ విధంగా ఉన్నప్పుడు నీకు నీవే ఇతరులకు ఒక అద్భుతంగా కనబడతావు. సమయాన్ని వాయిదా వేయద్దు. రేపు, ఎల్లుండు, తర్వాత చేద్దాంలే. ఇప్పుడే తక్షణమే కృప పొందని దేవుని యొక్క వాక్యం జ్ఞాపకం చేస్తుంది. వీళ్ళు గమనించండి, ఆధ్యాత్మిక పదావళిలో ఇప్పుడే అనే పదము చాలా ముఖ్యమైనది, ప్రాముఖ్యమైనది. పరిస్థితులు నిన్ను ఎక్కడికైనా నడిపించని, నువ్వు ఏ స్థితిలోనైనా ఉండు, కానీ నువ్వు మాత్రం దేవుని కృపను పొందుతూనే ఉండు. దేవుని స్తోత్రం చెప్పండి గట్టిగా. హల్లెలూయా. నీవు దేవుని కృపను పొందుతున్నావు అనడానికి నిదర్శనం ఏంటో తెలుసా? నీలో ఉన్నటువంటి దీనత్వం మాత్రం. కృపను తప్ప ఏ భావోద్వేగాన్ని వెల్లడి చేయనటువంటి నీ అణకువ స్వభావమే నువ్వు దేవుని కృపను పొందుతున్నావు అనేదానికి బలమైన రుజువు. ఇంకా క్రిందకి అంటాడు పౌలు భక్తుడు, ఏమియూ లేనివారమైనట్లుండియు నీ కొరకు ఏది దాచుకోవద్దు. నిన్ను నీవే రిక్తునిగా, మనము రిక్తునిగా చేసుకోవాలి. యేసుప్రభువు చేసుకున్నది అయితే కదండి. పరలోక సింహాసనాన్ని విడిచిపెట్టి, సార్వభౌమాధికారాన్ని విడిచిపెట్టి, అత్యున్నత దేవుని కుమారుడు ఏమండి ఏమీ లేనివాడిగా రిక్తునిగా నీ కొరకు నా కొరకు ఈ భూమి మీదకి వచ్చాడు. నువ్వు ఇవ్వగలిగినంత దేవునికి తండ్రి ఇవ్వగలిగినంత ఇచ్చాడు. ఇవ్వగలిగినంత కాదు, ఉన్నదంతా ఇచ్చాడు మనకు. ఇప్పుడు కూడా దీనత్వంలో అణిగి ఉండు. దేవుడు నీకు ఇచ్చినటువంటి సమృద్ధి విషయంలో, సంపదల విషయంలో మనసు విప్పి మాట్లాడు. తెలివితేటలు చూపించొద్దు, జ్ఞానాన్ని చూపించొద్దు. అంటాడు కదా, సమస్తము కలిగిన వారము పేదరికానికి పేదరికానికి నిమ్న స్థితికి లభించే ఘన విజయము ఇదే. కాబట్టి ఉదయకాల సమయంలో ఎప్పుడు కూడా దేవుని కృపను పొందాలి అనేది పౌలు యొక్క తపన. అదే జ్ఞాపకం చేస్తున్నాడు ఇక్కడే. కాబట్టి ఉదయకాల సమయంలో మనము పొందుకున్నటువంటి దేవుని కృపను ఏం చేయకూడదంట, వ్యర్థం చేయొద్దు అన్నాడు పౌలు. వేడుకుంటూ ఉన్నాడు కొరింథీ సంఘాన్ని. ఈరోజు పరిశుద్ధాత్మ దేవుడు మనకు ఆజ్ఞాపిస్తున్నాడు, దేవుని వలన మీరు పొందిన కృపను వ్యర్థము చేసుకోవద్దు. దేవుడి మాటలు మనకు దీవించునుగా. ప్రార్థన చేద్దాం. సర్వాధికారి సకల ఆశీర్వాదములకు అనుభూతుల స్తోత్రాలు. తిరిగి నూతన ఉదయకాల సమయంలో నీ పాద సంకు నిలబెట్టుకున్నావు. నిజమే, అనుదినము నీ కృపను మేము పొందుకుంటున్నాం. పొందుకున్న కృపను వ్యర్థంగా నాయన మేము చేసుకుంటున్నామేమో. పౌలు అన్నాడు కొరింథీ సంఘాన్ని హెచ్చరించి బతిమాలుకుంటున్నాడు. ఈరోజు పరిశుద్ధాత్మగా నాయన మమ్మల్ని గద్దిస్తూ హెచ్చరిస్తున్నాం. ఆ హెచ్చరికలను గద్దింపు మేము స్వీకరించి ఈ కృపను మేము వ్యర్థము చేయకుండా సద్వినియోగం చేసి కృప దయచేయండి. ఎత్తబడిన వాక్యము విన్న అందరి జీవితంలో ఫలభర్తంగా మార్చండి. ఘనత మహిమ సమస్త ప్రభావం మీరు పొందండి. యేసుక్రీస్తు వారి శ్రేష్టమైన నామంలో ప్రార్థన అడుగుతున్నాను తండ్రి, ఆమేన్. ప్రియక దేవుని దీవెన, ఆయన సన్నిధి కాపుదల సదాకాలము మనందరికీ తోడుగా ఉండి నడిపించును గాక. ఆమేన్.